జయమనిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయ్యుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఓ రోజు కుందేలు తాబేలును చూచి వెక్కిరించి ఇలా అనిందంట, ఏమి జీవితం నీది? వేగంగా పరిగెత్తలేవు, నడవలేవు, వేటిని వేగవంతంగా చెయ్యనూ లేవు. నన్ను చూడు, ఎలా ఎప్పుడు చురుగ్గా ఉంటానో. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. అందుకు తాబేలు, నాకు దేవుడు ఏ జీవితాన్ని ఇచ్చారో అది నాకు తృప్తినిస్తుంది. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కనుక నాపై నీవు జాలి చూపన అవసరం లేదు. ఈ మాట విన్న కుందేలు రోషముతో, అట్లయితే నాకి నీకి ఓ పరుగు పందెం పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో వారి మాట సరి అయినదిగా ఒప్పుకోవాలి. కుందేలు అహం తాబేలు గెలవదని. కానీ తాబేలు దేవునిపై కలిగి ఉన్న నమ్మకం, విశ్వాసం పోటీకి సిద్ధపడింది. చుట్టుపక్కలున్న మిగతా జంతువులు ఈ వార్త విని ఆశ్చర్యపోయి పోటీని చూచేందుకు పరుగున వచ్చాయి. పోటీని చూచేందుకు వచ్చిన జంతువులన్నీ తాబేలు ఖచ్చితంగా గెలవదునన్న నమ్మకం. ఏ మాటల్ని లెక్క చేయని తాబేలు దేవుడు తనకిచ్చిన నడకయందు విశ్వాసముతో పోటీలో పాల్గొంది. పోటీ ప్రారంభమైంది. అందరూ అనుకున్నట్లే కుందేలు వేగంగా పరిగెత్తింది. అయితే వెనకబడిన తాబేలు నడకను చూచి అందరూ నవ్వుకోసాగారు. విజయపు గీత వరకు చేరిన కుందేలు వెనక తిరిగి చూడగా తాబేలు కనిపించలేదు. నా విజయాన్ని చూచి తాబేలు బాధపడితే చూడాలని ఉంది అని గర్వంతో అనుకున్న కుందేలు పక్కనున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని అనుకొని ఏకంగా నిద్రలోనే జారుకుపోయింది. తాబేలు మాత్రం తనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి తన నడకతో తన పోటీని కొనసాగిస్తూ విజయపు అంచునకు చేరింది. ఇంతలో నిద్ర లేచిన కుందేలు తాబేలు చేరుకుంటున్న విజయపు గీతను చూచి కంగారు పడి లేచి వచ్చేలోపే తాబేలు గీత దాటింది. కుందేలు సిగ్గుతో అందరి ముందు తల వంచుకుంది. తాబేలు విజయాన్ని చూచి అన్ని జంతువులు అందరూ ఆశ్చర్యపోయారు. గర్వం, అహం, ఆశ, లోక సహవాసం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మనిషిగా బ్రతకనివ్వదు. ఓసారి దావీదు చరిత్రని ధ్యానిస్తే దావీదుకు శత్రువులు అధికం. కానీ ఎంతమంది ఉన్నా నాయందు దేవుని కృపాతిశయం ఉండగా భయమేలనన్న భావన అందరిపై దావీదు పైచేయి సాధించేటట్టు చేసింది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదినని కీర్తన 23:5 నందు దేవునితో దావీదుకున్న అనుభవాన్ని మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు ఆయన తన అనుచరులను ఉపయోగించుకోలేదు. ఆందోళనతోనూ అనుమానములతోనూ తన చుట్టూ అందరూ ఉన్నా తండ్రి నా యందున్నారు నన్న నమ్మకం క్రీస్తు ఆ మహిమ కార్యాన్ని నిర్వహించేటట్టు చేసింది. తండ్రికి లోబడు స్వభావం క్రీస్తులో మనం అధికంగా గమనించవచ్చు. నరుడు అన్నవాడు దేవునికి వేరుపడి చేయగలిగింది ఏమీ లేదు. ఇది తెలుసుకోనంత కాలం ఎల్లప్పుడూ విచారమే జీవితం అవుతుంది. ద్వేషం చేత రగిలిపోయిన సౌలు రాజు దావీదును చంపాలనుకున్నారు. కానీ దావీదు దేవునికి భయపడువారు గనుక దేవుడు దావీదుని శత్రువుల చేతికి అప్పగింపనివ్వలేదు. అందుకు బదులుగా దావీదు చేతికి శత్రువులు అప్పగింపబడ్డారు. ఎంత ఆశ్చర్యం! దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నరుని ఔన్నత్యానికి, విజయానికి సూచనగా ఉంది. కుందేలు వంటి లోక స్వభావం, హింస, గర్వం, త్వరగా అన్ని అనుభవించాలి నన్న కోరిక, పగ, కక్ష, ఆశ క్రీస్తులో మనల్ని జీవింపనివ్వదు. మనం క్రీస్తు యందు కృతజ్ఞత గలవారమై ఉండాలని ఆశిస్తే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలిగి ఉండాలి.
ఆనందం యొక్క స్థాయి ఎట్టిదో తాబేలుని చూస్తే మనకు అర్థమవుతుంది. దాని విజయం మనకి అర్థాన్నిస్తుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను నన్న లూకా 9:23 నందున్న వాక్యాన్ని విస్మరించటం వల్ల ఎన్నో ఆత్మలు నాశనమునకు కారణమవుతున్నాయి. ప్రేమ, తగ్గింపు, నిరీక్షణ, తృప్తిగల స్వభావాలు క్రీస్తుతో సహవాసం కలిగిస్తుంది. తృప్తి లేని ఆత్మ ప్రేమని కనుగొనలేదు. ప్రేమని కనుగొనని ఆత్మ నిరీక్షణ, తగ్గింపు హృదయమును పొందలేదు. నూనెతో నా తల అంటియున్నావునని కీర్తనాకారుడు 45:7లో చెప్పిన రీతిగా దేవుని యందున్న భయభక్తి దావీదుని దేవుని చేత ఆనంద తైలముతో అభిషేకింపబడేటట్టు చేసింది. తృప్తి గల మనసు దేవుని వైపు నడిపిస్తుంది. భయభక్తి గల మనసు అనేక దోషముల నుండి విడుదలనిస్తుంది. విశ్వాసం గల మనసు దేవుని బిడ్డగా ప్రజ్వలింపజేస్తుంది. కనుకనే లోకంపై విజయం అన్నది దేవుని యందు నీకు కలిగి ఉన్న భయభక్తి మరియు హృదయం అందుండు తృప్తిని బట్టే సాధ్యపడుతుంది. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27లో ప్రభు మాటలను బట్టి లోకమందు ఏ శాంతి లేదు కనుకనే క్రీస్తు తన శాంతిని మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి లోబడి ఉండుట నశించిన దానిని వెదికి రక్షించుటకు వచ్చిన క్రీస్తుని ప్రేమకి మార్గం. క్రీస్తు మనకి తండ్రికి మధ్యవర్తిగా ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్ర శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించుటకే గదా. కనుక లోకమును బట్టి నీకు భయమేలా, లోకరక్షకుడే నీ యందు ఉండగా. జయమునిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడయుండి రక్షించి కాపాడును గాక. ఆమేన్.